శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకుంటే మంచిది, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ చేసుకోకూడదు అంటే ఎందుకు చేసుకోకూడదు, ఒకవేళ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులకు సంబంధించిన పరిష్కారాలేంటి, పరిహారాలేంటి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి సూచనలు అనుసరించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేటువంటి అంశాల గురించి 12 వీడియోస్ చేయడం జరిగింది, అవి గమనించండి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ధనురాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, మనకు సరిపడిన జీవిత భాగస్వామి అంటే మన జాతక చక్రానికి సరిపడిన జీవిత భాగస్వామిని కనుక చేసుకుంటే ఏం జరుగుతుంది, మనకు సరిపడిన రాశుల వాళ్ళని చేసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి అంటే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ ధనురాశి జాతకులు అనగానే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళు సాధారణంగా ధర్మపరాయణులు అని చెప్పవచ్చు. తమ్ముడు తనవాడైనా సరే న్యాయము ధర్మాన్నే చెప్పాలని కోరుకుంటారు, చట్టాన్ని గౌరవిస్తారు, ధర్మాన్ని పాటించాలని ప్రయత్నిస్తారు, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలనుకుంటారు, దైవ బ్రాహ్మణ భక్తి ఉంటుంది, అనేక రకాలైనటువంటి శుభలక్షణాలు ఉంటాయి. జీవితంలో ఏ పనైనా మొదలు పెడితే చక్కగా సక్సెస్ అయిందాకా మంచి దృఢ నిశ్చయంతో పట్టుదలతో పూర్తి చేసేదాకా నిద్రపోరు. ఖచ్చితంగా గెలిచి తీరేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి వీళ్ళ జీవితంలో వీళ్ళ జాతకాలని దిగలాగేటువంటి పరిస్థితి, వీళ్ళని మానసికంగా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి జీవిత భాగస్వామి కనుక లభించేటట్లయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు, జీవితంలో ఎదుగుదలని సాధించలేరు. అయితే ఇక్కడ మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకు సరైన జీవిత భాగస్వామి లభించకపోతే చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు అని ఇంటిలోని పోరు ఇంతింత కాదయ విశదాభిరామ వినరువేమ అని వేమన శతకంలో వేమన చెప్పడం జరిగింది. ఇంట్లో పోరుంటే ఎవరైనా సరే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు జీవితంలో ఏది సాధించలేరు అనేటువంటిది నిర్వివాదమైనటువంటి అంశం. కనుక సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వివరాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటగా ఈ ధనురాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే ఇందాకే చెప్పాను, వీళ్ళంతా మంచి ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారో, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటారో వెళతారో చెప్పడం జరిగింది. కనుక వీళ్ళ యొక్క స్వభావం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి 2 కత్తులు ఒక వరలో ఎముడవు అంటే ఇద్దరు ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. దీనికి తోడు చెప్పాల్సిన అంశం ఏంటంటే 2025 సంవత్సరంలో ధనురాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది. అర్ధాష్టమ శని ప్రారంభమైనప్పుడు ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు ధనురాశి వాళ్ళు అయ్యేటట్లయితే ఇద్దరికీ అర్ధాష్టమ శని ఒకేసారి వస్తుంది. అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని ఇవి జరిగినప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. వ్యక్తిగత జన్మజాతకరీత్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి స్థితికి వెళ్ళొచ్చు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు, వ్యాపారస్తులకు లాభాలు పెరగచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు అయితే పదవుల్లోకి వెళ్ళవచ్చు, మంత్రి పదవులు లభించవచ్చు, నామినేటెడ్ పోస్టులు కూడా రావచ్చు. కానీ జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగించడమే శనీశ్వరుడు యొక్క ఉద్దేశం. అంటే కుటుంబ కలహాలు ఏర్పరచడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించేలాగా చూడటం, వైరాగ్య ధోరణిని అవలంబింపచేయటం అనేటువంటిది శని యొక్క కారకత్వాలు కనుక ఇద్దరికీ ఒకేసారి అర్ధాష్టమ శని, ఏలినాటి శని వచ్చినప్పుడు మాత్రం భేదాభిప్రాయాలు తీవ్రంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వెళ్ళేటువంటి సందర్భంలో వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఎవరికైనా సరే నీచబట్టిన గ్రహ దశాంతర దశలు కానీ, అలాగే ఇక్కడ శనిగ్రహ దశలు కానీ, శనీశ్వరుడు యొక్క దశాంతర దశలు కానీ, రాహు దశాంతర దశలు కానీ, ఇటువంటి పాపగ్రహ దశాంతర దశలు జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య విడాకులు రావడం కానీ, భేదాభిప్రాయాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ కాంబినేషన్స్ రీత్యా చాలా ఇబ్బందులు కలుగుతాయి కనుక వీళ్ళు చేసుకోకూడదు. ఇక ధనురాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ధనుసు రాశి నుంచి మకర రాశి 2వ రాశి, మకర రాశి నుంచి ధనురాశి 12వ రాశి. దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు. ద్విద్వాదశ స్థితి 12, 12 స్థితి. ఈ స్థితిలో ఏమవుతుందంటే ధనురాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు, కుటుంబపరమైనటువంటి చిక్కులు విపరీతంగా వస్తాయి, ఇద్దరిలో ఒకళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది, శస్త్రచికిత్సలు జరుగుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, ఇటువంటి అనేక ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ధనురాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళ నుంచి వివాహం చేయవలసిన పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఆల్రెడీ నిశ్చయించుకుని ఉంటారు, ఇక చేయక తప్పనిసరి పరిస్థితులు అక్కడ ఏర్పడిపోయి ఉంటాయి. అప్పుడు మకర రాశి స్త్రీని ధనురాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది కూడా వ్యక్తిగత జన్మ జాతకాలు పరిశీలించిన మీదట లగ్నాధిపతుల మైత్రి, సప్తమాధిపతుల మైత్రి, అలాగే ఈ
కళత్రకారకమైనటువంటి కుజశుక్రుల యొక్క స్థితిగతులను పూర్తిగా పరిశీలించి 21 రకాలైనటువంటి పొంతలని పరిశీలించిన తర్వాత మాత్రమే వివాహం చేయాలి. అంతేగాని వేళ్ల మీద లెక్కబెట్టి సంపత్తారా విపత్తారా నైదంతారా అని ఏదోటి చెప్పి చేసేయటం, 21 పాయింట్లు వచ్చినా 22 గణాలు వచ్చినా ఏదోటి చెప్పి చేయటం వల్ల చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కనుక వ్యక్తిగత జన్మ జాతకాలని పరిశీలించకుండా ఏ రకమైన వివాహాలు చేయకుండా ఉండటమే చాలా మంచిది. ఇక ధనురాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ధనురాశి నుంచి వృషభ రాశి 6వ రాశి అవుతుంది, వృషభ రాశి నుంచి ధనురాశి 8వ రాశి అవుతుంది. ఈ షష్టాష్టక స్థితిలో వివాహాలు గనక చేసేటట్లయితే జరిగేటువంటి ఇబ్బంది ఏమిటంటే ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఒకళ్ళు తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైన ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాగే ధనురాశి వాళ్ళకు ఉన్నటువంటి నిక్కచ్చి మానసిక స్థితిని వృషభ రాశి ఊహాజీవులు కొందరు భరించలేక కొంత తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వృషభ రాశి స్త్రీ కనుక ధనురాశి పురుషుని చేసుకుంటే దినదినగండా నూరేళ్ల ఆయుష్లాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కనుక ఈ ధనురాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ధనురాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. దీన్ని సమసప్తక స్థితి అంటారు. 1-7 స్థితి. ధనుసు నుంచి మిథున రాశి 7, మిథున రాశి నుంచి ధనురాశి 1. దీంట్లో ఇద్దరు కూడా మొనార్కులే అవుతారు. ఇద్దరు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అవుతూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు పరస్పరం డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక తీవ్రమైన భేదాభిప్రాయాలు వస్తాయి. పొరపాటున కనుక చేయవలసి వస్తే వ్యక్తిగత జన్మ జాతకాలను చూసి 21 రకాల పొంతలను చూసిన తర్వాత మాత్రమే చేయాలి. కానీ వేళ్ల మీద లెక్కబెట్టి తారాబలం చూసి చేయడం తప్పు, చేయకూడదు. చేస్తే మేము గమనించినటువంటి 25-30 సంవత్సరాల అనుభవంలో అనేక రకాల ఇబ్బందులను గమనించడం జరిగింది. కనుక ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక ధనురాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్ళు సహజంగానే కాస్త సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబం పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆపేక్షలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి బంధుమిత్రులకి ఎంతో కొంత సాయం చేయడం, లేదా భోజనాలు పెట్టడం, ఏదో ఒకటి భర్తకి తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త సాయం చేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కాంబినేషన్లో ధనురాశి వాళ్ళకు ఉన్నటువంటి నిక్కచ్చి మనస్తత్వానికి కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి కాస్త ఈ కొంచెం లూజ్ మైండ్ అంటారు వీళ్ళని. లూజ్ మైండ్ అంటే కొద్దిగా ఎవరైనా సరే వీళ్ళని పొగిడేస్తే ఈజీగా ఎంతైనా ఇచ్చేస్తారు. అంటే ఒక బంధువు కర్కాటక రాశి స్త్రీ ఇంటికి వచ్చి అమ్మ నువ్వు చాలా అసలు నీ ఇంత గొప్పది ఎవరు లేరు, ఇక నీ ఈ పరగణ మొత్తం అదే చెప్పుకుంటున్నారు అనగానే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు, అవసరమైతే నగలు కూడా అరువు ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు ఈ ధనురాశి వాళ్ళకి నిక్కచ్చిగా ఉంటారు కనుక వీళ్ళకి అస్సలు నచ్చదు. తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అనేటువంటివి గురవుతాయి. తద్వారా వీళ్ళిద్దరూ కనుక ఈ కాంబినేషన్లో వివాహం చేసుకుంటే ఒకళ్ళకి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటం, ఒకటికి మించినటువంటి శస్త్రచికిత్సలు జరగటం, అనారోగ్యాల పాలవడం, ఆర్థిక ఇబ్బందులు పాలవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ధనురాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక ధనురాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. ఈ ధనురాశి వృశ్చిక రాశి కాంబినేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును కూడా చేయకూడదు. పొరపాటును కానీ వృశ్చిక రాశి స్త్రీ ధనురాశి పురుషుని కనుక వివాహం చేసుకుంటే వృశ్చిక రాశి స్త్రీకి దినదినగండం నూరేళ్ల ఆయుష్, చచ్చిన చావు కాదు బతికిన బ్రతుకు కాదు అన్నట్టుగా ఉండే పరిస్థితులు 100% కేసుల్లో ఉంటాయి. అలాగే ధనురాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ యొక్క ఆలోచనని మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేక వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది అయితే దేశాంతరం వదిలి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే రకరకాలైనటువంటి వ్యసనాలకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక ఈ కాంబినేషన్లో కూడా వివాహం చేసుకోరాదు. కనుక ఈ ధనురాశి వాళ్ళు కంక్లూషన్ ఏంటంటే ధనురాశి వాళ్ళని, మకర రాశి వాళ్ళని, వృషభ రాశి వాళ్ళని, అలాగే మిథున రాశి వాళ్ళని, కర్కాటక రాశి వాళ్ళని, వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఎక్కువగా చేసుకోకూడనివే కనపడుతున్నాయి. కనుక వ్యక్తిగత జన్మజాతక రీత్యా కొన్నిట్లో అంటే ఒక్క వృషభ రాశి, కర్కాటక రాశి మాత్రం పొరపాటును కూడా చేసుకోకూడదు. మిగిలిన విషయాల్లో వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూసి 21 రకాల పొంతనలు కుదిరితే చేయవచ్చు. కనుక ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళు వారి యొక్క జీవిత భాగస్వామిని తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.